వెల్దుర్తి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ స్వతంత్ర సంగ్రామంలో అసామాన్య త్యాగాలు చేసిన సమర యోధుడని కొనియాడారు। హైదరాబాద్ సంస్థానం ప్రజలకు నిజాం రజాకార్ల పీడ నుంచి విముక్తి కలిగించిన ధీరుడని 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఐక్యతా చిహ్నం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యక్తుల సిద్ధాంతం కన్నా దేశహితమే ముఖ్యమని చూపిన గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు। అవి కూడా సంస్థలను మన భారతదేశంలో కల్పడం జరిగింది। అక్కడ అధికారికంగా ఈ రోజు జెండా ఎగరడం జరుగుతుంది। కానీ మన తెలంగాణ ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనం స్వచ్ఛంగా ఒక జెండాను ఎగరలేకపోతున్నాం అంటే అందరూ ఆలోచించిన అంశం ఇది। ఆయన ఈ 3 సంస్థల ఇంకా దాదాపు 550కి పైగా సంస్థానాలను భారతదేశం యొక్క రూపురేఖ చిత్రాలను మార్చిన మొత్తం గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్। ఆయనకు 1991 సంవత్సరంలో భారతదేశంలో అత్యున్నత అవార్డు ఏదంటే అది భారతరత్న। ఆ భారతరత్న కూడా భారతదేశ ప్రభుత్వం మనకు గౌరవ సూచకంగా భారతరత్న ఇవ్వడం జరిగింది। ఈయన 1857 సంవత్సరంలో అక్టోబర్ 31న జన్మించి 1950 డిసెంబర్ 15న ముంబైలో ఈయన అంత్యక్రియలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది। కాబట్టి ఈయన సేవలు కొన్ని ఎంత చెప్పినా మనకు తక్కువనే। ఈ భారతదేశం యొక్క పటాన్ని మొత్తం మార్చేసి ఒక భారతదేశం అంటే ఈ విధంగా ఈయన వ్యక్తులకు ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వలేదు। వ్యక్తులకు దేశం ముఖ్యము, దేశం తర్వాత వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ముందు వ్యక్తిత్వ దేశం తర్వాతనే వ్యక్తిత్వం। ఈనాడు కూడా స్వతంత్రోద్యమం కూడా నెహ్రూకు ఎదిరించిన వ్యక్తి ఈయన హోంమంత్రి ఉన్నప్పుడే ఇన్ని సంస్థలను మన భారతదేశంలో విలీనం జరిగింది। ఈలే కాదు ఎందరో మహానుభావులు ఈ మన భారతదేశంలో మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన దేశం అభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది। కాబట్టి అలాంటి మహానుభావులు పుట్టినటువంటి నేల మట్టిలో మనమందరం పుట్టినాం। కాబట్టి మనమందరం ఈ భారతదేశంలో ఈ మహానుభావులు నడక పుట్టినాం। కాబట్టి మనమందరం గర్వపడుతూ ఈ భారతదేశంలో ఇలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇలా సేవలను మనం కొనియాడాల్సిన ఎంతైనా ఉంది। ఈయనకు సూచికంగా ఈయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం కూడా ప్రపంచంలోనే అత్యంత విగ్రహం, ఇనుముతో కూడిన విగ్రహాన్ని 180 అడుగుల భారీ విగ్రహాన్ని, ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని మన గుజరాత్ లోని నర్మదా నదిపై ఈయన గౌరవ సూచికంగా గత సంవత్సరమే అక్టోబర్ 30న మన భారత ప్రధానమంత్రి గారు దేశానికి అంకితం జరిగింది। ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈయన అడుగు జాడలో నడుస్తుందంటే ఈయన చేసిన కొనియాడని మనం అర్థం చేసుకోవచ్చు। ఈ రోజు మనం జయంతి సందర్భంగా కల్దుర్తి గ్రామంలో కూడా మన యూత్ తరఫు నుంచి ఈయన జయంతిని నిర్వహించడం జరిగింది। కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానికులకు, ఉపాధ్యాయులకు, సర్పంచ్, సిద్ధపూర్ సర్పంచ్ అందరికీ కూడా మా యూత్ సొసైటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు। థ్యాంక్ యూ।